ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రాలోనే అతిపెద్ద మాల్ మన వైజాగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ మాల్ ఏంటి, ఆ మాల్ గురించి కొన్ని విషయాలు మనమైతే తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో నుంచి చూడబోతున్నాం అంటే మన ఆంధ్రాలోనే కన్స్ట్రక్ట్ చేస్తున్న అతి పెద్ద మాల్ ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆ మాల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన విశాఖపట్నంలోని కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మాల్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటే చూసేయచ్చు. సో మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తాం అంటే ప్రస్తుతం అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది, వర్క్ స్టాటస్ ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. అలానే మనం అక్కడికి ఎలా వెళ్ళాలనేది మ్యాప్ వ్యూలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఎన్ఆర్ఎట్ మాల్. ఇదిగోండి, ఎగ్జాక్ట్ గా మన వైజాగ్ లో కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా ఈ రెక్టాంగులర్ బాక్స్, ఈ ప్లేస్ లోనే మనకైతే ఎన్ఆర్ఎట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు ఎన్ఆర్ఎట్ మాల్ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ మ్యాప్ లోని ఎన్ఆర్ఎట్ మాల్ కి ఎన్ఐటి నుంచి ఎలా రావాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఉంది కదా ఈ హైవే, ఇది వైజాగ్ మెయిన్ రోడ్డు అండ్ పాత NH5. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హైవేని చెన్నై కోల్కతా హైవే అంటారు. సో ఎన్ఐటి జంక్షన్ ఇది. ఎన్ఐటి జంక్షన్ నుంచి అలా మనం ముందుకు వచ్చామనుకోండి, మనకి మ్యారిట్ హోటల్ వస్తుంది. మ్యారిట్ హోటల్ నుంచి అలా మనం ముందుకు వస్తే మనకి కంచరపాలెం వస్తుంది. కంచరపాలెం నుంచి మనం ముందుకు వచ్చామంటే తాటిచెట్లపాలెం వస్తుంది. ఇదిగోండి ఈ జంక్షన్. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, కానీ మనం వెళ్ళాల్సిన ఎన్ఆర్ఎట్ మాల్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే కైలాసపురం జంక్షన్ వస్తుంది. ఇదే కైలాసపురం జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళామంటే ఇక్కడే ఎన్ఆర్ఎట్ మాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనమైతే బైక్ రైడ్ చేసుకుంటూ ఇలా ముందుకు వచ్చి ఈ లెఫ్ట్ తీసుకొని ఎన్ఆర్ఎట్ మాల్ చుట్టూ తిరిగి ఆ తర్వాత స్కై వ్యూలో విజువల్స్ అయితే చూస్తాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఈ ఎన్ఆర్ఎట్ మాల్ కి ఎలా వెళ్ళాలో చూపించాను. అండ్ అలానే మీకు క్లియర్గా చెప్పాను మన ఎన్ఐటి నుంచి ఎలా వెళ్తాం అనేది. ఇప్పుడైతే మనం ఈ ఎన్ఆర్ఎట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ని చూడబోతున్నాం. మరి చూడడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఫస్ట్ అలా రైడ్ వేసుకుంటూ వెళ్ళి తర్వాత విజువల్స్ ని చూసేద్దాం. లెట్స్ గో. మరి విజువల్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే వైజాగ్ హైవేలో ఉన్నాం. పాత నేషనల్ హైవే 5 ఉంది కదా, ఆ హైవేలో ఉన్నాం. సో ఇప్పుడు మనమైతే కైలాసపురం దగ్గరలో ఉన్నాం అనమాట. కైలాసపురం నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకొని అలా పైకి వెళ్ళామంటే మనకైతే కనిపిస్తుంది మన ఆంధ్రాలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఎన్ఆర్ఎట్ మాల్. సో ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో మనమైతే కైలాసపురం జంక్షన్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ అయితే తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకుని అలా పైకి వెళ్తున్నప్పుడే మనకైతే మాల్ కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాల్ గురించి. అండ్ మాల్లోని మనకి ఎలాంటి ఫీచర్స్ రాబోతున్నాయి అండ్ ఏం రాబోతున్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూసేయండి. మనకి ముందు కనిపిస్తుంది కదా, అదే ఎన్ఆర్ఎట్ మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా మనకైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా. ఇంటర్నల్ వర్క్స్ ఇంకా జరగాలి. మనకి ప్రస్తుతం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలైతే ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ చుట్టూ కూడా మనకైతే చుట్టూ జరగాల్సిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా మనకి మొత్తం స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. మనం చూసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా స్కైవేలో చూస్తాం. సో చుట్టూ మనం చూసుకొని వద్దాం. ఫస్ట్ అయితే చుట్టూ కూడా మనకి 6 లేన్ రోడ్ అయితే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇటువైపు 3 లేన్స్, అటువైపు 3 లేన్స్ అండ్ రైట్ సైడ్లో మనకైతే ఎన్ఆర్ఎట్ మాల్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి రైట్ అయితే వస్తుంది. రైట్ తీసుకున్నా కూడా అటువైపు కూడా మనకి 6 లేన్ రోడ్ అయితే ఉంది. ఎన్ఆర్ఎట్ మాల్ కన్స్ట్రక్షన్ కోసం మొత్తం 17 ఎకరాలు అయితే ఇచ్చారు. సో ఈ 17 ఎకరాల్లోని 13 ఎకరాల్లోనే ఎన్ఆర్ఎట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 4 ఎకర్స్లోని 2.5 ఎకర్స్లోని ఐటీ బిల్డింగ్స్ని అండ్ అలానే 1.5 ఎకర్లోని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే మాల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ ఇంకా ఐటీ బిల్డింగ్స్ కానీ కన్వెన్షన్ సెంటర్ కానీ స్టార్ట్ అవ్వలేదు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ అవ్వచ్చు. సో రైట్ సైడ్లో మీకు చూస్తున్నారు కదా, మీకైతే మాల్ కన్స్ట్రక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా స్కై వ్యూలో కూడా చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. రోడ్ని చూపించడానికి మీకైతే నేను చుట్టూ చూపిస్తున్నాను. చుట్టూ తిరిగిన తర్వాత మనమైతే స్కై వ్యూలో మొత్తం మాల్ని చూసేద్దాం. సో ఇప్పుడు మనం కాస్త ముందుకు వెళ్ళామంటే రైట్ వస్తుంది. రైట్ తీసుకుని అలా కిందకు వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ మీకు ఏరియా కనబడుతుంది చూసారా, ఈ ఏరియాలోనే మనకి కన్వెన్షన్ సెంటర్ ఇంకా ఐటీ స్పేసెస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇది చిన్న రోడ్డు ఉంటుంది. ఈ చిన్న రోడ్డు నుంచి మనం మళ్ళీ రైట్కి వచ్చామంటే మాల్ అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, క్లియర్గా మీకైతే కనిపించింది రైట్ సైడ్లో మాల్ అయితే. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని కిందకైతే వెళ్తాం. తర్వాత
ఈ మాల్ని స్కైవ్యూలో కంప్లీట్గా చూడబోతున్నాం. మరి సిద్ధంగా ఉన్నారా స్కైవ్యూలో చూడడానికి? అయితే పదండి స్కైవ్యూలో చూసేద్దాం మాల్ని. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఇనార్బిట్ మాల్. సో మనం మొత్తం చూసుకోవచ్చు క్లియర్గా. పైన కూడా కంప్లీట్ అయింది. మధ్య మధ్యలో మనకి సర్కిల్స్లో వచ్చే ఓవెన్ షేప్లోని చూస్తున్నారు కదా, ఓవెల్ షేప్లో మనకి సర్కిల్లా కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి మనకి వెంటిలేషన్ అయితే ఉంటుంది అండ్ మధ్యలో ట్రీస్ కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ మధ్యలో ట్రీస్ కూడా కనబడుతున్నాయి. సూపర్ బండిపోతుంది మాల్ అయితే. ఇంత పెద్ద మాల్ మన ఆంధ్రాలోని వైజాగ్లోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకెక్కడ కూడా ఇంత పెద్ద మాల్ అయితే లేదు. సో మరి మన వైజాగ్లో ఫస్ట్ ఇంత పెద్ద మాల్ రావడం మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూస్తున్నారుగా, ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మనం చుట్టూ తిరిగాం కదా, చుట్టూ తిరిగి మొత్తం కంప్లీట్ చూసుకుని వచ్చాం మాల్ని అయితే. సో ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్కడ వాల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి ఫ్రంట్ సైడ్. లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ అలానే మనం టాప్ వ్యూలో చూసుకున్నట్లయితే ఆ పైన కూడా మనకి అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంటుంది. మనకి ఇనార్బిట్ మాల్కి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉన్నాయి మనకి ఇక్కడ డిజైన్స్ ఎలా ఉండబోతుంది అనేది. అవి గ్రాఫిక్లో ఉన్నాయి. ఈ మాల్ నాకు తెలిసి ఇంకొక 6 to 9 monthsలో కంప్లీట్ అయిపోవచ్చు. ఎందుకంటే మొత్తం మనకి స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. ఓన్లీ వాల్స్ ఇంకా ఇంటీరియర్ వర్క్ జరగాలి కాబట్టి మ్యాక్స్ 6 to 9 monthsలో ఓపెన్ అయిపోవచ్చు మాల్ అయితే. చూద్దాం మరి ఎప్పటికి ఓపెన్ అవుతుందో. అండ్ ఒక పక్క సిటీ, ఇంకో పక్క ఈ మాల్ సూపర్ ఉన్నాయి కదా. మన వైజాగ్లోనే కాదండి, మన ఆంధ్రలోనే బిగ్గెస్ట్ మాల్ ఇది. నేను ఎప్పుడో నా బీటెక్లోని చెన్నై వెళ్ళినప్పుడు ఫీనిక్స్ మాల్కి వెళ్ళాను. చాలా పెద్దగా ఉంది మాల్ అనిపించింది. కానీ ఇప్పుడు ఈ మాల్ చూస్తుంటే మన వైజాగ్లో కూడా అలాంటి మాల్ వస్తుందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మాల్ని అయితే రహేజా గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ పక్కన రైట్ సైడ్ ఖాళీ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లోనే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఇంకా ఐటీ బిల్డింగ్స్ అయితే రాబోతున్నాయి. చూద్దాం మరి అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నది. మనకి ముందు చూసుకున్నట్లయితే ఎలివేషన్ సూపర్ ఉంది. ఇంకా మనకి పార్కింగ్ కూడా లెఫ్ట్ సైడ్లో రావచ్చు అండ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. అసలు చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది మాల్ అయితే. మరి ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది మనం చూడాలి. సో ఫ్రంట్ నుంచి వే చూసుకున్నట్లయితే మనకు వే కనిపిస్తుంది చూసారు కింద 6 lane వే. అండ్ అలానే ఈ లెఫ్ట్లో వే 6 lane ఉంది అండ్ రైట్లో కూడా వే ఉంది. రైట్కి అయితే మాత్రం కొంచెం వరకు 6 lane, చుట్టూ 3 sides మాత్రం 6 lane రోడ్ అయితే ఉంది. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మనకి ఈ మాల్ అయిన తర్వాత మన వయసులో సగం మంది ఎక్కడే ఉంటారు కొద్ది రోజుల వరకు, ఎందుకంటే చూడడానికి అండ్ అలానే మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకవేళ ఈ మాల్ కంప్లీట్ అయిందంటే మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మాల్లో స్పెండ్ చేసినా మొత్తం మాల్ చూడగలం లేదో అన్నట్టు ఉంది. సో చాలా పెద్దగా ఉంది కదా. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే ఈ మాల్ కనుక కంప్లీట్ అయిందంటే దాదాపుగా 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అయితే వస్తుంది. అలానే మనకి ఇక్కడ చాలా వరకు షాపింగ్ మాల్స్ వస్తాయి అండ్ కొత్త కొత్త బ్రాండ్స్ కూడా మన వైజాగ్ అయితే వస్తాయి. సో చాలామంది బట్టలు కొనుక్కోవాలంటే కొంతమంది వేరే దేశాలకు వెళ్తారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్తారు కొన్ని బ్రాండ్స్ దొరకవు అని చెప్పేసి. సో అలాంటి బ్రాండ్స్ కూడా మన వైజాగ్ రాబోతున్నాయి. ఇప్పటికీ ఉన్నాయి బట్ ఇంకా బ్రాండ్స్ పెరుగుతాయి. సో మనం చూసుకోవచ్చు ఆ లెఫ్ట్లో మనకైతే ఆక్సిజన్ టవర్స్ కనబడుతూ ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం ముందు చూడగానే మాల్ అయితే ఉంది. అండ్ అదంతా కూడా సిటీ, మన వైజాగ్ సిటీ సూపర్ కదా. అండ్ ఇక్కడ మనం మాల్ చూసుకున్నట్లయితే మాల్ మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. మన వైజాగ్లో ఇదే పెద్ద మాల్ అవబోతుంది అండ్ అలాగే ఆంధ్రాలో కూడా. సో చూసారు కదా, ఇదే మన ఇనార్బిట్ మాల్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఈ విధంగా ఉంది. సో మరి చూపించాగా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన ఇనార్బిట్ మాల్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటి అండ్ అలానే మనకి కంప్లీట్గా వర్క్ స్టాటస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సిటీకి ఒకవైపు హైవే పక్కన ఈ మాల్ అండ్ మాల్ చుట్టూ కూడా మనకి పెద్ద రోడ్డు ఉంది, 6 lane రోడ్డు ఉంది. సూపర్ బస్సులా ఫ్యూచర్లో మనకి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా కూడా ప్లాన్ చేశారు. చాలా చాలా బాగుంది. మరి ఈ మాల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా కామెంట్ చేయండి. అండ్ మరి నేనైతే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends. Thank you for valuable support. Always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.